విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రాష్ట్రంలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూలుస్తా ఉన్నారు. ఈ అక్రమ కట్టడాలపైన ఇక మధ్యతరగతి వ్యక్తులే ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఇక అడుగుదాం, ఈ అక్రమ కట్టడాలను కూల్చడం ద్వారా ఎవరికి నష్టం, అసలు ఎవరిది తప్పదు, వీటన్ని విషయాలపైన మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఈ హైడ్రా అధికారులు పూర్తిగా ఈ అక్రమ కట్టడాలను కూలుస్తా ఉన్నారు. ఈ అక్రమ కట్టడాలను కూల్చడం దానికి సంబంధించి మీరేం చెప్తారు? అసలు అక్రమ కట్టడాలు కూల్చడము అని అంటే అక్రమ కట్టడాలు ఏనంగెళ్ళు వచ్చినాయి, ఎవరి వల్ల వచ్చినాయి, అధికారులు ఏం చేస్తున్నారు? అసలు 10 ఫ్లోర్లు 10 బిల్డింగులు 100 ఇండ్లు 100 ఎకరాలు కబ్జాలు అయిపోయే వరకు చూసి ఇవాళ అక్రమ కట్టడాలు అంటే అధికారులు నిద్రపోతున్నారా? అధికారులకు జీతం ఇచ్చే ప్రభుత్వం నిద్రపోతుందా? క్యాబినెట్ తప్పిదం ఇది. జీవోలు తీసే మంత్రులు, జీవోలు తీసే ప్రభుత్వము, ఆ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. భూమి పూజ జరిగినాడే అది అక్రమ కట్టడం అని తెలియదా? అసలు అక్రమ కట్టడాలంటే ఏంటి? అన్ని డాక్యుమెంట్లు ఇచ్చేసి అప్రూవల్ ఇచ్చి నిర్మాణానికి పర్మిషన్లు ఇచ్చి అన్ని సంతకాలు పెట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు సంతకాలు పెట్టి అప్రూవల్ లెటర్ ఇచ్చేసి అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అని పెట్టుకొని ఇది ప్యూర్లీ హెచ్ఎండిఏ 100% లేఅవుట్ అని పెట్టుకొని ఫ్లెక్సీలు వేస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ ఫ్లెక్సీలకు కూడా కిరాయిలు కడుతుండగా ఆ కిరాయి చాలన్లు కూడా ఇదే జిహెచ్ఎంసీలు తీసుకుంటుంటే వాడు తప్పు చేస్తున్నాడు అనేది కనపడినప్పుడు తప్పు ఎవరు చేసిరు? అధికారులు కాదా? కాయిదాలు లేకుండా కడితే కళ్ళు మూసుకున్నావా? కాయిదాలు ఉండి కడితే అక్రమ కట్టడం ఎట్లయితుంది? అసలు అక్రమ కట్టడం మీనింగ్ ఏంది? ఒక్క మంత్రిని చెప్పమనండి, నేను వచ్చి మాట్లాడతా. అక్రమ కట్టడం అంటే వాడి భూమి కాకుండా, వాంది లేకుండా, ఏ పర్మిషన్ లేకుండా, ఏ మాత్రం అధికారులది కాయిదాలు లేకుండా, దాని రికార్డ్స్ లేకుండా, వాని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా కడితే అక్రమ కట్టడం. అయినా అక్రమ కట్టడం భూమి పూజ అయిన నుంచి నువ్వేం చేస్తున్నావా? ఒక వాచ్మెన్ ఉంటాడు ఒక ప్రాపర్టీకి, దొంగతనం అయింది ఆ ప్రాపర్టీలో అంటే వాచ్మెన్ నిద్రపోయినట్ట, లాలూచిపడ్డట. అయితే నిద్రపోయి ఉంటాడు, అయితే లాలూచిపడి ఉంటాడు అధికారి. ఒకవేళ నిజంగానే కాయిదాలు ఉన్నాయనుకోండి, 100% నీకు తెలిసే రికార్డుకి ఇచ్చినావా, లేకపోతే నువ్వు సంతకం పెట్టినప్పుడు డబ్బులు తీసుకొని ఇచ్చినావా? ఎవరిది తప్పు? అధికారులది తప్పు. అధికారులతో పాటు జీవోలు తీసే క్యాబినెట్ తప్పు, అక్కడున్న మంత్రుల తప్పు, ఈ ప్రభుత్వం అంది తప్పు అని చెప్తున్నాను. ప్రధానంగా బడా నాయకులది లేదంటే మంత్రుల ఇల్లు కూడా పూర్తిగా అక్రమ కట్టడాల్లో ఉన్నాయనేది కూడా ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. వారందరినీ కాకుండా ఒక సామాన్యుల యొక్క ఏదైతే పూర్తిగా రోజువారీ వర్క్ చేసుకునేవారు, వారంతా కూడా రోజు అంటే నెలవారీ కట్టుకునే వారి ఏదైతే ఉందో వారికి సంబంధించిన కట్టడాలను మాత్రమే కూలుస్తూ ఉన్నారనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ ఎట్లా తీసుకోబోతుంది, స్టాండ్ ఏం తీసుకోబోతుంది వారంటి గురించి? అసలు లాబియింగ్ అంటే ఏందన్నా? లాబియింగ్ కానీ, లైజనింగ్ కానీ, బ్రోకర్ అనేది ఇవన్నీ ఏంటి అన్న? అధికారికి, సెలబ్రిటీకి, బ్యూరోక్రాట్కి, పొలిటీషియన్కి అవినాభావ సంబంధాలు ఉంటాయి, వ్యాపారస్తునికి. ఇదంతా లేనాదేనా ఉంటుంది, డబ్బుల వ్యవహారం నడుస్తుంది. ఈ ప్రభుత్వంలో ఒక అధికారి తప్పు చేసిండని వచ్చిన ప్రభుత్వం కక్షగట్టి మాట్లాడితే ఎక్కడో దగ్గర అది మానిపోతుంది 2 రోజులలో. ఎందుకు? లావాదేవీలు జరిగినట్టే, చేతులు మారినట్టే, అండర్స్టాండింగ్ పెరిగినట్టే. వీళ్ళందరూ ఒక టీము, వీరందరూ కలిసి ప్రజల మీద పడతారు. వీళ్ళు తప్పు చేసినోడు బాగే, తప్పుడు పత్రాలు ఇచ్చినోడు బాగే, తప్పుడు కట్టడాలు కట్టినోడు బాగే, ఆ కట్టడాల వెనుకున్న రాజకీయ నాయకులు బాగే, వీళ్ళందరూ బాగే. కానీ సామాన్య ప్రజలు పోతారు. బీజేపీ స్టాండ్ ఏముంటుందంటే ప్రజల పక్షాన్ని ఉంటుంది. సామాన్య ప్రజలు అప్రూవ్డ్ లేఅవుట్లు ఉండి అప్రూవ్డ్ ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్లతో సహా ప్రభుత్వం ఇచ్చిన అన్ని పర్మిషన్లతోని బ్యాంకు లోన్లతో సహా తీసుకున్నటువంటి ప్రజల ఇండ్లు గులగొడితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సెక్రటరీ ముందట వంటవార్పు చేసుకొని ఆన్నే కూర్చుంటుంది అని చెప్తున్నాను. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు అధికార పార్టీ ఏమో మేము 2 లక్షల రుణమాఫీ చేసినామంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక ప్రధానంగా 2 లక్షలు అనేది రుణమాఫీ కాలేదనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నిజంగా రుణమాఫీ పైన బీజేపీ ఎట్లా ఏం చెప్పబోతుంది? రాజకీయంగా మాట్లాడితే ఇప్పటి వరకు కూడా రుణమాఫీ పూర్తిగా చేయలేదు, ఇప్పటి వరకు రైతులకు అందలేదు, ఇప్పటి వరకు వేసిన డబ్బులు కూడా కనీసం 20% వెళ్ళలేదు. ఒక 50 లక్షల మంది అంటే 64 లక్షల మంది రైతు బంధు హోల్డర్లు ఉంటే ఒక 47-50 లక్షల మంది ఇంచుమించుగా క్రాప్ లోను వేవర్స్ ఉండొచ్చు, క్రాప్ లోనర్స్ ఉండొచ్చు.
ఎవరికి అందలేదు, 10% అందలేదు, 5% అందలేదు. ఇంకా ఆ ప్రభుత్వం నచ్చకపోతే, ఆ పార్టీ నచ్చకపోతే, రాజకీయంగా నా ఎదుగుదలను కోరితే వాళ్ళు చేసిందంత అబద్ధం, ఏది ఇప్పటి వరకు రూపాయి పడ్డలేదు పోలేదని ఆరోపణ చేయొచ్చు. అన్న ఆరోపణ కాదు అక్కడ. రైతులకు లాభం జరిగిందా లేదా? 10 సంవత్సరాలుగా చేయలేని మీ పనిని ఎంతో కొంత ఈయన చేసిండు అనుకుందాం కొత్త ప్రభుత్వం. తప్పేముంది? నీకు అంత అసూయ ఏముంది? ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, లేదు అని అంటే వెంకటరమణారెడ్డి ఏమన్నా కాంగ్రెస్కి పోతుండా అని అంటారు. ఇవి ఆరోపణలే తప్ప ఏమీ లేదు అన్న. ఇప్పటి వరకు ఒక 20 లక్షల మందికి పడ్డాయి. దాని ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెప్టెంబర్ 1వ తారీఖు వరకు, అంటే ఆగస్టు 15కు 2 లక్షలు, ఆ పైబడి ఉన్నాయి చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 వరకు 1,00,000, 1,50,000, 2 లక్షలకు సంబంధించిన రైతులు ఓవరాల్గా ఉన్న లోన్ వేవర్స్ ఎంతమందికి 1,00,000 పడింది, 1,50,000 పడింది, 2 లక్షలు పడ్డది అనేది డీటెయిల్ తీసుకొని, మిగతా రైతులకు రాకపోవడానికి ఏ కారణాలు పెట్టిర్రు అనేది తెలుసుకొని, ఆ కారణాలను తీసేసి మిగతా రైతులకు కూడా డబ్బులు ఇవ్వండి అని కొట్లాడడము ప్రతిపక్షం యొక్క లక్షణం. పొయ్యి పెట్టంగానే వంట కావాలా, వెంటనే బియ్యం ఉడకాలంటే ఎక్కడి నుండి అవుతుంది? మరి నువ్వెందుకు చేయలేదు టీఆర్ఎస్లోనే అడుగుతున్నా. ఎందుకు ప్రజల్ని ఆగం చేయడం? వారు టైం ఇచ్చిర్రు, చేస్తున్నామంటున్నారు. వెయిట్ చేయి సెప్టెంబర్ 1 దాకా. వారు ఏం చేయలేని పక్షంలో అప్పుడు ధర్నా మొదలుపెట్టు. రైతులు వేస్తారు కదా రోడ్డు మీదకి, రైతులకు మద్దతుగా ఉండు. కానీ రైతు ధర్నా అని చెప్పి రాజకీయ ధర్నా చేయొద్దు. అది నేనైనా మీరైనా అని నేను చెప్తున్నా. కాబట్టి రైతు రుణమాఫీ 100% అయిందా లేదా అనేది ఎప్పుడు తెలవాలి? ప్రాసెస్ అయిపోయినప్పుడు తెలుస్తుంది. నీ కొడుకో నా కొడుకో, నీ కూతురో నా కూతురో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? మంత్లీ ఎగ్జామ్స్లోనా, క్వార్టర్లీ ఎగ్జామ్స్లోనా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లోనా, ఫైనల్ ఎగ్జామ్స్లోనా, ఫైనల్ కుమ్యులేటివ్ రిజల్ట్ ఉన్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లోనా? ఆఖరి రోజే కదా. అకాడమిక్ ఆఖరి రోజు ఇచ్చే ప్రోగ్రెస్ని బట్టి క్లాస్కి ఫస్ట్, ఆ సెకండ్, ఆ గ్రేడ్ ఎంత అనేది తెలిసేది. ఓపిక లేకుండా మాట్లాడితే ఎట్లా? తిరిగి ప్రజలకు ఎవరికైతే అకౌంట్లో డబ్బులు జమ కాలేవో ఆ డబ్బులు జమ అయ్యే పరిస్థితికి తీసుకురావడమే అది లక్షణం. కానీ రాజకీయ ధర్నాలు చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? 100% రచ్చబండ చేసినాం. భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడినాం. ఇవన్నీ కారణాలు తీసుకుంటాం. ఇవన్నిటి వల్ల మిగతా రాని వాళ్ళు అధైర్యపడద్దు, ఖచ్చితంగా వస్తాయి, ఇప్పిస్తామని చెప్పినాం. ఇప్పుడు కూడా నేను పత్రికాముఖంగా చెప్తున్నాము, తెలంగాణ రాష్ట్ర రైతులందరూ కూడా రావాల్సిన క్రాప్ లోన్లు ఖచ్చితంగా వస్తాయి. 2 లక్షల పైబడి ఉన్నటువంటి లోన్లు కూడా మిగతా డబ్బు మీరు కడితే మేము ఈ 2 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కన్నా, ప్రభుత్వం 2 లక్షలు వేసేసిన తర్వాత ఆ బ్యాంకులో ముక్కు విండి ఆ మీద ఉన్నటువంటి 10, 20, 30, 50 లక్ష ఎంతున్నా కట్టించుకుంటారు. మనం మాట ఇచ్చినాం, వేసేయాలా. మీరు మాట ఇచ్చిరు, వేసేయండి. మొత్తం మందికి 100% లోన్ వేవర్ అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, కానీ సమయం ఇచ్చి అడుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఒక చిట్చాట్లో మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, బీఆర్ఎస్కి సంబంధించి ఇక పదవులు కూడా పనిచేసారు. ఏదైతే మాజీ సీఎం కేసీఆర్కి మిగతా వారందరికీ కూడా పదవులు పనిచేసిన సందర్భం కనబడుతూ ఉంది. నిజంగా విలీనం కాబోతుందా అంటే మీరు ఏం చెప్తారు? కరెక్టే కదా. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతున్నట్టున్నాడు, అందుకే ఇవన్నీ తెలిసినట్టున్నాయి. రేవంత్ రెడ్డి గారు కాబోయే కాలంలో ఈ 4-5 రోజుల్లో 10 రోజుల్లో ముఖ్యమంత్రిగా వదిలేసి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యేటట్టున్నాడు. కాబట్టి ఆయన జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఇవన్నీ పదవుల పంపకాలు మొదలే అనుకున్నట్టున్నాడు ఆయన. కాబట్టి బాధేం లేదు. ఒక ముఖ్యమంత్రిగా అవాకులు చవాకులు పేలిన పాత ముఖ్యమంత్రికి బట్టిన గతి పడుతుంది. అనవసరమైన ప్రయోగం మాట్లాడచ్చు. నాకు వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చేసి కాంగ్రెస్లోకి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. చాతగాని దద్దమ్మలు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి గత 20 సంవత్సరాలుగా, ఇప్పుడున్న మంత్రులు దద్దమ్మలు కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయిండు. మీరే మంచి వాళ్ళు అయ్యి ఉంటే ఆయనకు అవకాశం రాకపోయేది. చాతగానోళ్ళని చూసుకొని నువ్వు ఆ పార్టీలో చేరినావు కాబట్టి ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రిగా అయిన నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు. టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు, మా ఎమ్మెల్యేలను అందరినీ కొందామని చూస్తున్నావు. దమ్ముంటే ఈ 8 మంది లెక్కలు ఒక్కరిని కొని చూడు. ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక్కరిని గిట కొని చూడు నువ్వు. ఈ టీఆర్ఎస్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసిరో అందులో కాంగ్రెస్ పార్టీ విలీనం అని చెప్పి లాస్ట్ టైం అన్నారు. ఇవాళ కక్షకు ప్రతికక్ష కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ
లెజిస్లేటివ్ పార్టీ వల్ల కాంగ్రెస్లో విలీనమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పిచ్చి మాటలు కాకపోతే అభివృద్ధి మీద దృష్టి పెట్టు, అనవసరమైన ఆలోచనలు చేయకు. గత ముఖ్యమంత్రికి పట్టింది పడుతుంది. 54 సంవత్సరాలు ఉన్నావు. రానున్న కాలంలో ఇంకో 15 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండేటట్టు పనులు చేయి. కానీ చాతగాని మాటలు, అనవసరమైన ప్రేలాపనలు చేసుకుంటూ ఈ పార్టీ ఆ పార్టీ కలుస్తుంది. ఢిల్లీ పోయి రాగానే ఈయనకేదో చెప్పినట్టు మన ఈయననే జాతీయ అధ్యక్షుడు అయితే అయిపోతుంది కదన్న. ఇదంతా చిట్చాట్ ఎందుకు పందికులేక చక్కగా జాతీయ అధ్యక్షుడు అయితే అయిపోతుంది కదా. అస్సడేం అడగండి, నేనే తీసుకుపోయి మోడీ గారితో మాట్లాడతా. సార్ చివరిగా సార్, ఇక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు ప్రభుత్వం పెట్టాలని చూస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఇంతకుముందు అపోజ్ చేసిన సందర్భం కనబడతా ఉంది. ఇక మీ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఆ పార్టీ నాయకులను పెట్టుకోవడం అనేది సహజంగా అందరూ చేస్తున్నటువంటి పని. అసలు విగ్రహాలు పెట్టడమే ప్రజల ఇవాళ రేపట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. విగ్రహాలు పెట్టుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడమే తప్ప ఏమీ లేదు. ఒకవేళ నిజమైన నాయకులు వారిని సరిగా చూడాలని అనుకుంటే విగ్రహం పెట్టే ముందు కనీసం నెలకు నేను దుడుస్తా, ఇంకో నెలలో నువ్వు దుడు, ఆ తర్వాత ఏడాది తర్వాత నువ్వు పెయింట్ వేపి అని ముందు మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసి విగ్రహాలు పెట్టండి. కాకిరెట్టేస్తే తుడిచే జ్ఞానం లేనటువంటి ఈ రాజకీయ నాయకులు అనవసరంగా వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళని అవమానించడమే తప్ప ఏమీ లేదు. గుళ్ళు కట్టడం ముఖ్యం కాదన్న, గుళ్ళో ధూపదీపాల నైవేద్యం నడిపించే పంతులను పెట్టడం ముఖ్యం.